నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ కీలక ప్రకటన చేసిన విషయం అందరికీ తెలిసిందే. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు సంబంధించిన ఇంటర్నెట్ కేబుల్లను మేము కట్ చేస్తాము, ఆ కేబుల్ల పైన దాడి చేస్తామని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ యొక్క హెచ్చరికను కువైట్ తీవ్రంగా ఖండించింది, హెచ్చరికలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే, కమ్యూనికేషన్ రంగం పైన ఇరాన్ మరియు దాని యొక్క ప్రాంతీయ మిత్రదేశాలు బరి తెగించి చేసిన దాడులను కువైట్ ఖండించింది. జెనీవాలోని అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU కౌన్సిల్ ముందు ఐక్యరాజ్య సమితి మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలలో కువైట్ శాశ్వత ప్రతినిధి రాయబారి నాసర్ ఆల్ హైన్ గారు ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ఇలాంటి చర్యలు కువైట్ దేశ సార్వభౌమత్వాన్ని, డిజిటల్ భద్రతను దెబ్బతీస్తాయని చెప్పి ఆల్ హైన్ గారు తెలిపారు. ప్రపంచ సమాచార మార్పిడికి, వ్యాపార కార్యకలాపాలకు ప్రమాదం కలిగించేలా సమగ్ర డిజిటల్ దిగ్బంధనాన్ని విధించాలని చూస్తున్న సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లకు ఎదురయ్యే ముప్పులకు వ్యతిరేకంగా దేశాలు గట్టి వైఖరి తీసుకోవాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. తూర్పు పశ్చిమ ఆసియా దేశాలను కలిపే డిజిటల్ కేబుళ్ల నిర్మాణంలో కువైట్ మరియు ఈ ప్రాంతంలోని దేశాలు బిలియన్ల కొద్ది పెట్టుబడులు పెట్టాయని చెప్పి ఆల్ హైన్ గారు తన యొక్క ప్రసంగంలో నొక్కి చెప్పారు. కమ్యూనికేషన్ల రంగాన్ని రాజకీయ ఒత్తిడికి లేదా డిజిటల్కు సంబంధించి ఒక సాధనంగా మార్చడాన్ని తాము ఖచ్చితంగా తిరస్కరిస్తూ ఉన్నామని చెప్పి ఆయన పునరుద్ఘాటించారు. ఇరాన్ దాడులు అభివృద్ధిని దెబ్బతీయడమే కాకుండా దేశ సార్వభౌమత్వాన్ని, డిజిటల్ భద్రతను కూడా ఉల్లంఘిస్తాయని చెప్పి, అంతేకాకుండా ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వంటి కీలకమైన సముద్ర మార్గాలకు ముప్పు కలిగిస్తాయని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది. మరి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఫైబర్ కేబుల్ మీద, ఇంటర్నెట్ కేబుల్ మీద దాడి చేస్తే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు, ప్రపంచ దేశాలతో కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.